ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయింది, కమ్యూనిస్టులు అటెండ్ అయ్యారు, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సహజంగా అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని అనుమానిస్తున్నారు. నెక్స్ట్ చేయబోయేటటువంటి చర్యలు మాత్రం చెప్పరు. సాధారణంగా అక్కడ ఉన్న దీని పరిణామాల రిఫ్లికేషన్స్ ఏంటంటే, మనందరం కలిసి ఉన్నామని సందేశం ఇద్దాం ప్రపంచానికి అన్నటువంటి. వీళ్ళు కూడా అదే కోణంలోనే మాట్లాడారు. ఒకందుకు మంచిది, అభినందించాలి. అమర్నాథ్ యాత్రకి మంచి బందోబస్తు ఏర్పాటు చేయండి, అదే సందర్భంలో యాత్రకు భయపడకుండా చూడండి, ప్యానిక్ కాకుండా చూడండి, ఇట్లాంటివే చెప్పుకొచ్చారు. తద్వారా అఖిలపక్షం యొక్క ఉద్దేశం ఏంటంటే, మాకేం చెప్పట్లేదు మీరు అనే పాయింట్ కాకుండా ప్రజాస్వామ్యంలో అది కావాలి, ఆ ఏర్పాటునే ఇవాళ చేసుకొచ్చారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి అధ్యక్షత వహించారు. అజిత్ దోవలు, తర్వాత జైశంకరు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా జరిగిన విషయాలు ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు.